ధనస్సు రాశి నవంబర్ 15వ తేదీ నుండి ఆఖరి వరకు చూసినట్లయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అన్నదమ్ముల మధ్యలో చాలా గొడవలు వచ్చేటువంటి రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. ఎందువలన అంటే భూ సంబంధిత ఎవరికైతే భూములు ఉన్నాయో వాటి వలన అన్నదమ్ములకి చాలా గొడవలు వచ్చేటువంటి సమయం ఇది అని మనం చెప్పుకోవచ్చు. దానితో పాటు మనకి దశమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన ఎవరైతే ఆ యొక్క గొడవల వలన కోర్టుకు వెళ్తారో ఇంకా ఇతర వాటిని సంప్రదిస్తారో వాటి వలన కూడా డబ్బు నష్టమే తప్ప మరి దిగ్విజయాలని కూడా మీకు లేకుండానే ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. దానితో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అష్టమ గురువు వలన కాస్త మందబుద్ధి ఉంటుంది. కాబట్టి మీరు బ్రహ్మ రసాయనం అని ఒకటి ఉంటుంది. దాని ఉదయం లేవగానే ముఖ ప్రక్షాళన కూడా చేసుకున్న తర్వాత ముఖం కడుక్కొని ఒక చుక్క కూడా ఇలా నాలుగే రాసుకోండి. ఎవరైతే పెద్ద పెద్ద చదువులకు కూడా ముందు వెళ్తున్నారో వారికి మందబుద్ధి అంతా కూడా తొలగిపోయి విద్యలో మంచి ర్యాంకును కూడా సంపాదిస్తారు. దానితో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ హనుమాన్ చాలీస కూడా పఠిస్తూ ఉండండి. మీకు అంతా కూడా విజయం జరుగుతూ ఉంటుంది.